నేను ఒక కుటుంబం గురించి విన్నాను. పాపం ఆమె కువైట్కి వెళ్ళింది, కష్టపడింది, 5 లక్షల రూపాయలు పోగు చేసుకుని ఇండియా తెచ్చుకుంది. పాపం 5 లక్షలు బ్యాంకులో వేసుకున్నారు. ఆ చిన్న చిట్టక పనులు చేసుకుంటూ ఆ 5 లక్షల రూపాయలతో వడ్డీతో బ్రతుకుతున్నారు. ఎవరో చెప్పారు, క్రైస్తవ కుటుంబమే, మళ్ళా వాళ్ళకి అంత భక్తి లేదేమో అనుకుంటాను నేను. భక్తి ఉంటే అలాగే అయిపోరు కదమ్మా. దేవుడు నీకు ఆలోచనకర్తగా ఉంటే ఎందుకు చెడిపోతాం మనం? దేవుడి మీద ఎప్పుడు ఆధారపడి ఆయన సలహాలు కనిపెట్టి, పరిశుద్ధాత్మ నడిపింపు కనిపెట్టి, వాక్యానుసారంగా జీవించి ఇందులో నీతి నేర్చుకునే బిడ్డలు త్వరగా దారి తప్పిపోరు. నువ్వెక్కడికి పోయినా ఏం చేసినా వివేకముగా నడుచుకుంటావని దావీదు తన కొడుకుతో చెప్పాడు కదా. నీవెక్కడికి పోయినా ఏమి చేసినా, ఏ ప్రాంతానికి వెళ్ళి పనిచేసినా వివేకంగా నడుచుకుంటావు బిడ్డ. ఇరుకులో పడవు, తొట్టు పడవు, అప్పుల్లో పడవు, నువ్వు జాగ్రత్తగా ఉంటావు బిడ్డ. కాబట్టి నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాలి నాన్న అని చెప్పాడు. వీళ్ళు ఏం చేశారంటే 5 లక్షల రూపాయలు బ్యాంకులో పెట్టుకున్నారు. ఈ లోపు ఎవరో వచ్చారు, మంచి వ్యాపారం ఉంది, ఆ వ్యాపారం కానీ మీరు చేస్తే బోల్ డబ్బులు సంపాదించేస్తారు, ఎంతకాలం ఇలాగ రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడతారు, మీరు ఇమీడియట్లీ కోటీశ్వర్లు అయిపోతారు, వచ్చే సంవత్సరంలో కల్లా పెద్ద ఇల్లు కట్టేసుకుంటారు, మీరు మీ పిల్లలు మీరు ఎక్కడికో పోతారని చెప్పారు. ఆ ట్రాక్లో పడిపోయారు వీళ్ళు. ఇంతకీ ఏ వ్యాపారం చేయాలా అని అంటే, మీరు 25,000 ఇస్తే మీకు 1,00,000 రూపాయలు ఇస్తాం. 25,000 ఇస్తే 1,00,000 రూపాయలు ఇస్తాం. ఇదేం వ్యాపారం అండి అంటే, 25,000 ఒరిజినల్ డబ్బులు మీరు ఇస్తే 1,00,000 రూపాయలు డూప్లికేట్ డబ్బులు మేము ఇస్తాం. అది దొంగ నోట్లు అంటారు కదా, దొంగ నోట్లు ఇస్తాం. బాబోయ్ అన్నారు ఫస్ట్. ఏం పర్వాలేదు, ఈజీగా మార్చేయచ్చు. పెట్రోల్ బంకుల దగ్గర, షాపింగ్ కాంప్లెక్స్ల దగ్గర మీరు ఎక్కడ పడితే అక్కడ మార్చేసుకోవచ్చు. 25,000కి 1,00,000 రూపాయలు వస్తుంది. 1,00,000 రూపాయలు ఇస్తే 4 లక్షలు వస్తున్నాయి. ట్రాప్లో పడిపోయారు. ఒక క్రైస్తవ కుటుంబం, దుర్వ్యాపారం మనం చేయకూడదు. దేవుని ఆజ్ఞ లేదు, నీతి లేదు, భక్తి లేదు, దేవునికి చోటు ఇవ్వలేని వాళ్ళు ఆ గాడిలో పడిపోయారు. 1,00,000 రూపాయలు ఇచ్చారు, 1,00,000 రూపాయలకి 4 లక్షలు తీసుకున్నారు. అయిపోయింది, బాగానే చెల్లుబాటు చేశారు. ఇంకొక 1,00,000 రూపాయలు ఇచ్చారు, ఇంకొక 4 లక్షలు ఇచ్చారు. వాళ్ళు అన్నట్టుగానే కోటీశ్వర్లు అయిపోతున్నాం. వచ్చే సంవత్సరంలో మనకి పెద్ద ఇల్లు వచ్చేస్తుంది. కలలు కంటున్నారు. ఈ లోపు ఏం జరిగిందో తెలుసా? డిపార్ట్మెంట్ దిగిపోయింది. తెలుస్తుంది, తెలీదా? ఏమండే, మనం చాటుగా మాటుగా చేస్తున్న పనులన్నీ రహస్యమందు ఉన్నాయని బయలుపరచబడతాయి. ఇంకెందుకు దేవుడే అప్పగించేస్తాడు అలాంటి వాళ్ళని. అదే వచ్చేసారు, డిపార్ట్మెంట్ వచ్చేసి పట్టేసుకున్నారు. బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ అన్ని సీజ్ చేసి పాడేశారు, డబ్బులు సీజ్ చేశారు, చేతులు కూడా ఎర్రగొట్టి పాడేశారు. కష్టపడ్డానికి కూడా లేకుండా. ఏంట్రా వ్యాపారం మీరు? దురాశ దుఃఖమునకు చేటు కదా. ఎవరు నడిపించారయ్యా మిమ్మల్ని? దుష్టుడు నడిపిస్తున్నాడు. సారా వ్యాపారాలు, దొంగ వ్యాపారాలు, ఇంకా డ్రగ్స్ వ్యాపారాలు, ఇలాంటి వ్యాపారాలు మనం ఎప్పుడు కూడా పాల్గొకూడదు. ఒకరిని పాడు చేసేవి, దేవుడికి విరోధమైన మనకు అవసరం లేదు. కోట్లు మనకు అవసరం లేదు, కూటికిస్తే చాలు. కారులు అక్కర్లేదు, ప్రభు కాళ్ళు ఇచ్చాడు మనకు చాలు. ఆ రోజు కృపనిచ్చాడు. ఎందుకు మనకు దురాశ? ఒకటే అడుగుదాం, ప్రభువా అన్న వస్త్రాలు లోటు లేకుండా ఆరోగ్యం ఇచ్చి, ఆనందం ఇచ్చి, సంతోషంగా నా బిడ్డలతో కలిసి ఆనందంగా భోంచేసే భాగ్యం నాకు ఈ ప్రభు. అంతకంటే నాకేం అక్కర్లేదు. ఎవడైనా ఏం పట్టుకెళ్తాడమ్మా? కష్టపడి రెక్కల ముక్కలు చేసుకుని నిద్ర లేకుండా బీపీలు వచ్చేసి, షుగర్లు వచ్చేసి, ఎంతో కష్టపడి పోగు చేసేసి పక్కోడికి వదిలేసి వెళ్ళిపోయాడు. ఏంటి లాభం? హ్యాపీగా సంతోషంగా నీ భార్యతో లేదా నీ భర్తతో, నీ బిడ్డలతో ఉన్నదాంతో, నీతిగా సంపాదించిన దాంతో ఆనందంగా గడుపుతూ, ఏమంటే సంతోషంగా ఉండడం కంటే భాగ్యం ఏముంది? కాబట్టి ఆలోచనకర్త అయిన దేవుడు నీకున్నాడు. మంచిగా జీవించండి, మన కుటుంబాలు చక్కగా ఉంటాయి.